ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ అధ్యాయం, క్షమించండి, 28వ అధ్యాయము 7వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిని అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించింది గాక. తలవంచి చిన్న ప్రార్థన చేసుకుంటాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నత మీ ఘననామమునకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి మరొక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం తండ్రి. ఈ సమయంలో చదువుబడిన వాక్య భాగం నుంచి ప్రభువా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మేము కేవలం బైబిల్ యొక్క పేజీలు తిప్పవలం కానీ అందులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించడానికి మీ యొక్క ప్రత్యక్షత అవసరమైనది ప్రభువా, మీ యొక్క ఆత్మ నడిపింపు అవసరమైనది ప్రభువా. కనుక ఇక సాయంకాల సమయంలో మీ ఆత్మ నడిపింపును సహాయం కోరుచున్నాం ప్రభువా. మీ రంగం మీదకి రండి. అల్పుడను అయోగ్యుని ప్రభువులను మరుగు చేసుకుని మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ ప్రజలను దీవించండి అయా. మీ విలువ పెట్టి, విలువైనటువంటి రక్తం పెట్టి కొనబడిన ప్రజలు ప్రభువా. అయా, నీ సొత్తైన ప్రజలు మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి ప్రభువా. మీ రంగం మీదకి రండి అయా. అందరితో నాయన మీ ఆత్మ అభిషేకంతో, ఆత్మావేశంతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మమ్మల్ని కనికరించండి, మహిళ కృప చూపించండి ప్రభువా, దయ చూపించండి ప్రభువా. అయా, మాతో మాట్లాడండి, మా జీవితాలను మార్చండి, మా హృదయాలను మార్చండి, మా జీవితాలకు ఏది అవసరమో దాన్ని మాకు నేర్పించండి ప్రభువా. అయా, ఇక్కడికి వచ్చినప్పటికంటే వెళ్ళేటప్పుడు మెరుగైన క్రైస్తవులుగా తిరిగి వెళ్ళుదుము గాక ప్రభువా. అటువంటి ఆత్మ అభిషేకం అయా ఈ సాయంకాల సమయంలో మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన వాక్య భాగం నుంచి ఒక చిన్న అంశము అదేంటంటే, గో టెల్ మై డిసైపుల్స్, వెళ్ళి నా శిష్యులతో చెప్పుడి. హల్లెలూయా. వెళ్ళి నా శిష్యులతో చెప్పుడి. ఆమేన్. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇదంతా కూడా ఎక్కడ జరుగుతూ ఉంది, ఎప్పుడు జరుగుతూ ఉంది అని అంటే, యేసుక్రీస్తు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. మరి దాదాపు 3వ దినం, ఆ 3వ దినం తెల్లవారుజామున 5 గంటలకి, లేదంటే తెల్లవారుజామున ఇంకా ఆ స్త్రీలు ఆయనకి
మరి సుగంధ ద్రవ్యాలు పూయాలన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్తున్న సమయంలో అక్కడ ఆల్రెడీ దేవదూత వచ్చి ఉండటం, ఆ రాయిని పొర్లించి ఉండటం, ఆ దేవదూత ఆ స్త్రీలకు చెప్తా ఉంది, నేను ఆయన లేచి ఉన్నాడు, సో కాబట్టి మీరు మృతుల్లో ఆయన వెతకండి, ఆయన ఆల్రెడీ చెప్పినట్టుగానే గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు మీకంటే ముందుగా, మరి శిష్యుల్ని కలుసుకుంటానని చెప్పాడు, కాబట్టి మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ శిష్యులకు తెలియజేయండి, మీరు గలిలయకి వెళ్ళండి, అక్కడ ఆయన మిమ్మల్ని కలుసుకుంటాడని వాళ్ళకి చెప్పండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే సౌరసౌర ఇక్కడ దేవుని యొక్క ప్రవక్త ఈ వర్తమానం తీసుకొని ఆయన ఏం చెప్తున్నాడు అంటే, భూమి మీద మనుషులు పుట్టింది మొదలుకొని మనుషులకు ఉన్నటువంటి అత్యంత ఏదంటే అత్యంత ఎక్కువగా భయపెట్టేది ఏమిటి మనిషిని అని అంటే మరణం. ఆమె సో ఆ మరణాన్ని ఇంతవరకు ఎవరు కూడా జయించలేదు. కాబట్టి ఆ మరణం మీద విజయం ఇచ్చినటువంటి రోజు యేసుక్రీస్తు తిరిగి లేచిన రోజు అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మరి ప్రవక్త అంటాడు, అనేక మంది గొప్ప గొప్ప ప్రజలు ఉన్నారు, గొప్ప గొప్ప మరి బలవంతులు ఉన్నారు, ప్రపంచాన్ని జయించిన వాళ్ళు ఉన్నారు, ప్రజల్ని గడగడలాడించిన వాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒకే ఒక్క దానికి భయపడ్డారు, అదే మరణమైనది. ఆమేన్. అయితే ప్రవక్త అంటాడు, కొంతమంది వ్యక్తులు ఆయన చెప్తున్నాడు, బాబు ఇంగర్సోల్ అనే వ్యక్తి ఉన్నాడు, అతడు చాలా గొప్ప రౌడీ అంట. సో అతని పేరు చెబితే భయపడతారంట ప్రజలు, పేరు చెబితే భయపడతారు. సో అటువంటి వ్యక్తి ఒకరోజు ఆయన చెప్తున్నాడంట, ఇదిగో నా వాచ్లో టైం ఇప్పుడు 12 అయింది, 5 నిమిషాలు నేను టైం ఇస్తున్నా దేవుడికి, 5 నిమిషాలు నువ్వు చంపేయాలి. అందరి ముందు నిలబడి వాచ్ టైం చూపించి, ఈ గడియారం ఎప్పుడైతే 12 గంటల 5 నిమిషాలు పడుతుందో ఈ లోపు దేవుడు, నిజంగా దేవుడు ఉంటే నేను చచ్చిపోవాలా అని ఛాలెంజ్ చేశాడు. 5 నిమిషాలు అయింది, చనిపోలేదు. సో అతడు దేవుడు ఎగతాళి చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే నన్ను చంపాలి కదా, ఛాలెంజ్ చేశాను కదా దేవుడికి, చంపలేదు, కాబట్టి దేవుడు లేడు దేవుడు లేడు అని చెప్పి తన జీవితం మొత్తం కూడా దేవుడు లేడు అని చెప్పి ఎగతాళి చేస్తూ దేవుణ్ణి ఆ విధంగా బ్రతికాడతాం. అయితే అటువంటి వ్యక్తి కూడా చివరికి చనిపోయే ముందు ఇక 5 నిమిషాలు చనిపోతాడు అనగా చాలా భయంతో, దేవుడు నాకు కావాలి, దేవుడు ఉంటే నాకు రక్షణ ఇవ్వాలి, నాకు కనబడాలి అని చెప్పి దేవుడిని వేడుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో అతను చనిపోయాడు. అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత ధైర్యవంతుడైనా సరే, మరణం ఎదురుగా వచ్చి నిలబడ్డప్పుడు ఖచ్చితంగా అతను భయపడతాడు. ఆమె అలాగా సౌరసలారా హిట్లర్ అవ్వచ్చు, ముస్సోలిని అవ్వచ్చు, నెపోలియన్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళందరూ కూడా మరణానికి భయపడ్డారు. ప్రవక్త అంటాడు, ఇంగ్లాండ్ రాణి ఆమె అన్నదంట, చనిపోతుంది, ఆమె చావు బతుకులో ఉంది, ఆమె అన్నదంట, నా రాజ్యం మొత్తం రాసేస్తాను, నాకు ఒక్క 5 నిమిషాలు నా ప్రాణం బతికిస్తే చాలు, 5 నిమిషాలు నా ప్రాణం నిలబెడితే చాలు, నా రాజ్యం మొత్తం రాసిస్తాను. ఎందుకు 5 నిమిషాలు అంటే, నేను మారు మనసు పొందాలి, నేను దేవుడిని వేడుకోవాలి, నా జీవితాల్లో చేసిన తప్పులను దేవుడు ఒప్పుకోవాలి, దానికి నాకు ఒక 5 నిమిషాలు ఎక్కువ టైం ఇస్తే చాలు, నా రాజ్యం మొత్తం రాసిస్తాను అవసరం అయితే అని చెప్పి అన్నదంట ఆమె. కాబట్టి మీ సోదరులారా, ప్రజలు అత్యంత ఎక్కువగా భయపడేది దేనికోసం అంటే మరణం కోసము. ఆమె అలాగే ప్రవక్త అన్నాడు, ఇంకా చాలా మంది వచ్చారు, ఇంకా ముందు చెప్పాడు ప్రవక్త. సో వాళ్ళందరూ కూడా మరణాన్ని లేదంటే దేవుని ఎగతాళి చేశారు, కానీ మరణ ఛాయలో ఉన్నప్పుడు, వాళ్ళు మరణ గడిలోకి వచ్చినప్పుడు, డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళ మాటలు మారిపోయాయి అన్నాడు. ఆమేన్. అలాగే ఈ లోకంలో దేవుని పరిశుద్ధులు కూడా మరణించారట, దేవుని పరిశుద్ధులు కూడా మరణించారు,
కానీ వాళ్ళు మరణించేటప్పుడు వాళ్ళ మాటల్లో ఏమున్నదంటే ధైర్యం ఉన్నది. వాళ్ళు మరణానికి భయపడలేదు. వాళ్ళు మరణం వచ్చినప్పుడు ఒక ఆయన అన్నాడు, బిఎల్ మూడి అనేటువంటి ఆయన అంటున్నాడు, ఆయన చనిపోతున్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు ఈరోజు అత్యంత సంతోషకరమైనటువంటి రోజు. అదేంటి ఈరోజు చనిపోతున్నావు కదా అంటే, నేను చనిపోవట్లేదు, ఈరోజు నా యొక్క కిరీటాన్ని నాకు ధరింపజేసే రోజు అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, మీరు ఎప్పుడైతే మనం చనిపోతామో దేవుని సన్నిధికి వెళ్తామో, ఇదిగో ఫలానా మంచి దాసుడు అని చెప్పి దేవుడు కిరీటాన్ని దొరుకుతాడని రాయబడింది కదా. కాబట్టి ఈరోజు నేను చనిపోతాను, దేవుడు నాకు నా కిరీటాన్ని ఇచ్చేటువంటి రోజు అయినది అని చెప్పి అతను అన్నాడు. ఎప్పుడు? చనిపోయే ముందు. ఆమె అలాగే పాల్ రాడర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. మన సంఘంలో పాడుకుంటాడు, ఓన్లీ బిలీవ్ అని పాట పాడతాం కదా, ఆ పాట రాసింది ఆయనే, పాల్ రాడర్. సో ఆయన కూడా చనిపోతా ఉన్నాడు, డెత్ బెడ్ మీద ఉన్నాడు. అందరూ చుట్టూ మూగి బాధగా ఏడుస్తా విషాదమైనటువంటి గీతాలు పాడుతూ ఉన్నారంట. పాడుతుంటే ఆయన అన్నాడంట, ఎవరు చనిపోతున్నారు, నేనా మీరా? ఆమె ఎందుకు అట్లాంటి పాటలు పాడుతున్నారు? సంతోషకరమైన పాటలు పాడండి, పునరుద్ధానానికి సంబంధించిన పాటలు పాడండి, సువార్తకు సంబంధించిన పాటలు పాడండి. ఆమేన్. ఎందుకంటే ఇది సంతోషకరమైన రోజు అని చెప్పి అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలు, దేవుని యొక్క పరిశుద్ధులు మరణానికి ఎప్పుడు భయపడలేదు. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన మరణం మీద మనందరికీ విజయాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సో ఆయన మరణం యొక్క ముళ్ళని విరిచి ఉన్నాడు. సో మరణమా నీ ముళ్ళు ఎక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ అని చెప్పి పౌలు అడిగినట్టుగా ఈరోజు ప్రతి ఒక్కరైనటువంటి పరిశుద్ధులుగా ఉన్నటువంటి దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా అడగడానికి ఆస్కారం ఉన్నది. ఈరోజు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని పట్టుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి ఉన్నాడు. యేసుక్రీస్తు మరణాన్ని ఆయన బంధించి ఉన్నాడు. హల్లెలూయా. అంతకుముందు మరణం ఎక్కడ తీసుకెళ్లేదంటే పాతాళానికి తీసుకెళ్లేదు. ఒకటికి మరణం వచ్చిన వాడు మరణం ఎక్కడ లాక్కొని పోతాడని పాతాళానికి తీసుకెళ్లేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు అంట మరణాన్ని పట్టుకొని, మరణాన్ని గెలిచి, మరణాన్ని జయించి, దాన్ని బంధించి దానికి చెప్పాడంట, నువ్వు నా పిల్లలు గనక చనిపోతే నువ్వు ఎక్కడ తీసుకెళ్ళాలంటే నువ్వు నా దగ్గర తీసుకురావాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోవడానికి లేదు, పాతాళానికి తీసుకోవడానికి లేదు. నువ్వు నా పిల్లలు చనిపోతే నువ్వు వాళ్ళని నా దగ్గర తీసుకురావాలని చెప్పి దాని మీద విజయం సాధించినటువంటి వ్యక్తిగా. ఎందుకంటే ఎవరైనా సరే ఒక రాజ్యాన్ని జయిస్తే ప్రారంభమవుతుంది అంటే రైట్, ఎవరైనా సరే ఒక రాజ్యాన్ని జయిస్తే ఆమేన్, ఆ రాజ్యము వాళ్ళకి బానిసలుగా ఉండాలి. ఎవరైతే గెలిచారో వాళ్ళు చెప్పినట్టుగా, ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు చేయాల్సిందే. అలాగే ప్రియ సోదరులారా, మన ప్రభు, మన రక్షకుడు మరణాన్ని జయించి ఉన్నాడు. కాబట్టి మరణానికి ఏమి ఆజ్ఞించాడంటే, నీవు నా పిల్లల్ని ఎక్కడ తీసుకుంటావు, నువ్వు నా దగ్గర తీసుకొని రావాలి. అందుకోసం ప్రభు అంటాడు, యేసు ప్రభు అంట మరణానికి ఒక బండి కట్టాడంట, గుర్రబండి కట్టాడట మరణానికి. ఆమేన్. సో గుర్రబండి కట్టి, ఇప్పుడు ఆ గుర్రబండి ఎప్పుడైతే మరణం వస్తుందో మనకి, మనల్ని ఆ గుర్రబండిలో కూర్చోబెట్టి ఎక్కడ తీసుకెళ్తుంటే దేవుని సన్నిధిలో లాక్కెళ్తాంట. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడు ఎప్పుడు కూడా మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభు మరణాన్ని జయించి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రియ సోదరులారా, యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు, యేసు ప్రభువుని వాడు చంపినప్పుడు ఆ శిష్యులు అందరూ కూడా ఎలా ఉన్నారని చెప్పి ఒక డ్రామాలాగా వివరించాడు. యేసు ప్రభువుని సిలువ వేశారు. సిలువ వేసి ఆయన చంపారు. చంపిన తర్వాత ఆయన శుక్రవారం మధ్యాహ్నం ఆయన చనిపోయాడు. శుక్రవారం ఆయన పాతిపెట్టారు. పాతిపెట్టిన తర్వాత ఏమొచ్చిందనంటే విశ్రాంతి దినం. నెక్స్ట్ డే ఏంటి? విశ్రాంతి దినం. కాబట్టి ఏ పని కూడా చేయడానికి లేదు. సో ఆ సమయంలో శిష్యులందరూ కూడా బాధతో ఉన్నారు. శిష్యులందరూ కూడా దిగులుతో ఉన్నారు. ఆ శిష్యుల్లో వాళ్ళందరూ కూడా ఆ విధంగా దిగులు పడి చేసేదేలా కూడా బాధతో మరి ఆ శనివారంతో కూడా ఎదురుపోయి ఉంటారు తెలిసి. ఓకే. సో ఆ తర్వాత వాళ్ళు ఆ విశ్రాంతి దినం దాటిపోయిన తర్వాత ఇప్పుడు పేతురు
మిగిలిన శిష్యులు అంటున్నాడట, నేను మరలా చేపలు పట్టడానికి వెళ్ళాలనుకుంటున్నాను అని విషాద వదనంతో, అంటే బాధతోటి ఆయన ఆ మాట అంటున్నాడు. ఎందుకు అని అంటే వీళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఉన్నారట, మేము కూడా వస్తాం చేపలు పట్టడానికి, వెళ్దాం పదండి, కేవలం అంతా అయిపోయిందిగా. మన ప్రభు ఆ విధంగా చనిపోతాడని మనం అనుకోలేదు. ఇదేంటి, చనిపోయినటువంటి మనుషులు కూడా లేపిన దేవుడైనా, లేపిన ప్రభు ఆమె. ఆయన ఒకసారి మరి పాడెత్తుకొని వెళ్తుంటే ఆ పాడిని ఆపి ముట్టినప్పుడు చనిపోయిన వ్యక్తి కూడా లేచి కూర్చున్నాడు. ఆ విధంగా ఫినరల్ ప్రొసెషన్ కూడా ఆయన మార్చేసిన దేవుడు కదా. అలాగే ఆయన చేతులు ఉంచినప్పుడు మరి తబిత లే అని చెప్పినప్పుడు ఆ చిన్న చిల్ల కూడా లేచింది కదా, యాయీరు కుమార్తె లేచింది కదా. అలాగే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఆలోచిస్తున్నారట, ఏంటి అసలు ఏం జరిగింది. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు తన యొక్క నీల శరీరాన్ని, అంటే సన్నటి శరీరాన్ని డాక్టర్ అంటాడు, ఆయన ఇలా నిలబెట్టి ఆమేన్ నేనే పునరుత్థానాన్ని అని చెప్పాడు. నా యందు నమ్మిక ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు, ఒకవేళ చనిపోయినా సరే అతను నేను లేపుతాను. ఆమేన్ నేనే పునరుత్థానాన్ని చెప్పాడట ఆమెకు. ఆమేన్ లాజరు చెల్లికి వాళ్ళ సిస్టర్స్ చెప్పాడట. చెప్పి అన్నాడట, ఆ ద్వారం రాయి తొలగించండి అన్నాడట. తొలగించినప్పుడు ఆ రాయి తొలగించినప్పుడు డాక్టర్ అన్నాడు, ఒకటే కంపంట, దుర్వాసన వస్తా ఉంది. 4 రోజులు నేను చనిపోయి, 4 రోజులు నేను చనిపోయి పురుగులు పరాడుతున్నాయంట. సో అటువంటి శరీరం నుంచి కంపు పడుతూ ఉంటే ఇప్పుడు యేసు ప్రభు తన శరీరాన్ని ఎట్లా నిలబెట్టి ఆయన అంటాడట, లాజరు బయటికి రా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో లాజరు సజీవుడుగా తిరిగి బయటకు వచ్చాడు. ఆమేన్. సో అటువంటి వ్యక్తిని ఆ రోజు పిలాతు దగ్గర నిలబెట్టి మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదే మన ప్రభు. అటువంటి ప్రభువుని, అటువంటి వ్యక్తిని గడ్డం పెట్టుకుని లాగి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తి కర్రతో తల మీద కొట్టి, ఎవరు కొట్టారో నిన్ను చెప్పు, ప్రవచించని చెప్పి మా సైనికులు ఎగతాళి చేస్తున్నారే. అటువంటి ప్రభు ఎలా మౌనంగా ఉన్నాడు ఆయన. మనం చూసిన కార్యాలన్నీ కూడా ఆయన దేవుడు అని చెప్తా ఉన్నాయి. మనం చూసినటువంటి ప్రభువు ఆయనే దేవుడని మనకు తెలుసు, కానీ ఆయన చనిపోవటం ఏంటి, ఆయన ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో చనిపోవటం ఏంటి అని శిష్యులకి మింగుడు పడలేదు. అదొక డిసప్పాయింట్మెంట్, అదొక నిరాశ. అప్పటి వరకు కూడా రొమ్మిర్చుకుని వేసుకుని పక్క నిలబడి తిరిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎగతాళి చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. ఏమైపోయాడు రా మీ బాసు, ఏమైపోయాడు రా మీ ప్రభు అని అడుగుతుంటే వీళ్ళు సమాధానం చెప్పలేక ఆయన ఆ విధంగా పేతురు, నేను ఇక వెళ్ళిపోతున్నాను, వెళ్ళి చేపల కాడ వెళ్తున్నాను, నా పనికి నేను వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మిగతా వాళ్ళు కూడా మేము కూడా వస్తామని చెప్పి వాళ్ళు చెప్పి ఆ విధంగా వాళ్ళు బయలుదేరి వెళ్తా ఉన్నారు. ఎప్పుడంటే ఇది ఆదివారం ఉదయం జరుగుతాం. హల్లెలూయా. సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇంకో పక్క స్త్రీలు యేసు సమాధి దగ్గరికి వెళ్తా ఉన్నారు నడుచుకుంటా. వాళ్ళు దారి మధ్యలో వెళ్తా వాళ్ళు మాట్లాడుకుంటారు, మన ప్రభు చనిపోయాడు, చాలా బాధాకరమైనటువంటి విషయం, ఆయనకు సుగంధ ద్రవ్యాలు పోద్దామని అంటే నిన్న విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కాబట్టి 3వ రోజునటువంటి ఆదివారం మనం ఈ సుగంధ ద్రవ్యాలు తీసుకుని పోయటానికి వెళ్తున్నాం. బాగానే ఉంది, కానీ ఆ రాయి ఎవరు బొల్లిస్తారు, సమాధికి ఉన్న రాయి అని వీళ్ళు మాట్లాడుకుంటుంటే అందులో ఒక మరి అన్నదంట, దేవుడే దాని సంగతి చూసుకుంటాడులే పదా. ఇంకో పక్క యేసు సమాధి దగ్గర కాపలా కాస్తున్నట్టు రోమన్ సైనికులు, వాళ్ళు యేసు సమాధిని చూసి ఈ వ్యక్తి దొంగోడు అని చెప్పారు, ఈ వ్యక్తి అబద్ధికుడు అని చెప్పారు, ఈ వ్యక్తి మోసగాడు అని చెప్పారు, 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడట ఇతను.
ఏ విధంగా లేస్తాడో చూద్దాం, ఇది 3వ రోజు కదా. హల్లెలూయా. ఏ విధంగా జరుగుతుందో చూద్దాం అని చెప్పి ఆ సైనికులు ఆ విధంగా మాట్లాడుతూ ఎగతాళి చేస్తా ఉన్నారట. ఆ సమయంలో ఒక్కసారిగా ఆకాశం వచ్చే మెరుపులాగా హల్లెలూయా దేవదూత దిగి వచ్చాడట. ఆమేన్. దిగి వచ్చి ఆయన అంటున్నాడు, ప్రవక్త ఆయన వేలుతో ఒకటి నెట్టాడంట. హల్లెలూయా. ఆ రాయిని ఎవరు పొల్లిస్తారా, అది చాలా పెద్ద రాయి కదా. ఆమేన్. అలాగే అది రోమన్ సీల్ తోటి ముద్రించబడినటువంటి రాయి కదా. రోమా సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం యొక్క ముద్ర దాని మీద ఉన్నది. ఈ వ్యక్తి సమాధి ఎవరు కూడా పర్మిషన్ లేకుండా తెరవడానికి వీల్లేదని చెప్పి ఒక ముద్ర వేస్తుంది కదా. ఆ ముద్ర ఎవరు ఇప్పుతారు, ఆ ముద్ర ఎవరు తొలగిస్తారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్న సమయంలో ఆ దూత వచ్చి సింపుల్ గా నెట్టాడంట. ప్రవక్త అంటాడు, దేవుడికి ఏ ప్రభుత్వం కూడా బంధించలేదు, దేవుడిని ఏ మరణం కూడా బంధించలేదు, దేవుడు ఏ సమాధి కూడా బంధించి ఉంచడానికి వీల్లేదు. కాబట్టి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన లేచిన తర్వాత అప్పుడు పెద్ద భూకంపం కలిగింది. ఆ దేవదూతను చూసి వాళ్ళందరూ కూడా హడలిపోయారు. రోమన్ సైన్యం అంతా కూడా హడలిపోయి వాళ్ళు బిక్కచచ్చినట్టుగా చచ్చిపోయినట్టుగా ఉన్నారు. ఈలోపు వీళ్ళు వెళ్ళారు, స్త్రీలు వెళ్ళినప్పుడు ఆ దూతను చూసి రాయి పొల్లించి ఉండట ఆ దూతను చూసి ఆ దూత అన్నది, మీరు భయపడొద్దు, యేసు ఆయన చెప్పినట్టుగానే ముందుగానే లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో వెళ్ళి ఖాళీ సమాధిని చూడండి. మీరు ఇప్పుడు వెళ్ళి ఆయన చెప్పినట్టుగానే గలిలయలో వాళ్ళని కలుసుకుంటానని చెప్పాడు శిష్యుల్ని. కాబట్టి మీరు వెళ్ళి ఆ శిష్యుల్ని చెప్పండి గలిలయకి పోమని. హల్లెలూయా అని ఆ విధంగా ఆయన మెసేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషంతో, ఒక పక్క ఆశ్చర్యంతో వాళ్ళు బయలుదేరారని రాయబడింది బైబిల్లో. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా 3వ దినాన తిరిగి లేచాడు. హల్లెలూయా. సో 3వ దినాన తిరిగి లేచినప్పుడు మరణం మీద ఆయన విజయం సాధించాడు. అదే మరణం మీద విజయాన్ని ఇప్పుడు మనకు కూడా దేవుడు మనకు ప్రసాదిస్తా ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వాడిని అంత్యదినానికి ఖచ్చితంగా లేపుతాడని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు క్రైస్తవ్యానికి మూలం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమైనది. యేసుక్రీస్తు పునరుద్ధానం కనుక తీసి పక్కన పెడితే అసలు క్రీస్తుని నమ్మటం అనేది వృధా. క్రీస్తు అనేది క్రైస్తవం అనేది అసలు పనికిరాందాలా అయిపోద్ది. ఎందుకనంటే ఇదంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే క్రీస్తు యొక్క పునరుద్ధానం మీద ఆధారపడింది. హల్లెలూయా. క్రీస్తు తిరిగి లేకపోతే ఆయన చనిపోవటం, ఆయన రక్తం కాల్చడం, ఆయన పుట్టుక కూడా వృధా అయినది. కాబట్టి యేసుక్రీస్తు లేచాడు గనక, యేసుక్రీస్తు తిరిగి పునరుద్ధానం చెందాడు గనక ఇప్పుడు నీవు నేను కూడా క్రీస్తులో చనిపోతే మనం కూడా తిరిగి తప్పకుండా లేస్తాము. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మహిమ శరీరాన్ని పొందుకున్నాడో ఆ విధంగా యేసుక్రీస్తులో కనుక నువ్వు చనిపోతే నీవు కూడా మరలా మహిమ శరీరాన్ని పొందుకుంటావు. ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా ఆయన అలాగే చూస్తామని బైబిల్లో రాయబడింది. అంటే ఆయన ఏ శరీరంతో ఉన్నాడో ఆయన అలాగే చూడాలంటే మనం కూడా ఏ శరీరంలోకి వెళ్ళాలంటే మనం కూడా ఆయన శరీరం అనగా మహిమ శరీరంలోకి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి క్రీస్తువరా దేవుడు లేవటమే కాదు, ప్రభువు లేవటమే కాదు, మనల్ని కూడా లేపుతాను వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు ఆయన తిరిగి లేచాడు. ఆమేన్. అయితే తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ఫస్ట్ ఎవరో కనపడ్డాడంటే ఎమ్మాయి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఆ 2 మనుషులకి ఆయన కనపడ్డాడు. వాళ్ళతో లేఖనాలు బోధిస్తూ ఉన్నాడు, లేఖనాలు విప్పాడు. అయినా సరే వాళ్ళకి ఆయన యేసుక్రీస్తుని వాళ్ళు గుర్తుపట్టలేదు. చివరికి వాళ్ళు ఊరికి వెళ్ళారు. ఊరికి వెళ్ళిన తర్వాత ఆయన బలవంతం చేశారు, అయ్యా మీరు మాతో పాటు రండి, భోజనం చేయండి అని చెప్పినప్పుడు వాడు వచ్చారు. ఆయన కూడా లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఆయన రొట్టె విరిచినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుని గుర్తించారు. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజు కూడా మనం యేసుక్రీస్తుని గుర్తించాలి అంటే ఆమేన్, మనకు కూడా రొట్టె విరుపు అవసరమైనది. అనగా వాక్యం యొక్క ప్రత్యక్షత మనకు అవసరమైనది. వాక్యం యొక్క ప్రత్యక్షత మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం యేసుక్రీస్తుని గుర్తించగలుగుతాము. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు యేసుక్రీస్తుని గుర్తుపట్టేలాగా చేసింది ఏమిటంటే యేసుక్రీస్తు రొట్టె విరిచిన విధానమైనది.
అలాగే ఈరోజు కూడా మనం యేసుక్రీస్తుని గుర్తుపట్టాలి అంటే ఖచ్చితంగా మనకు కూడా వాక్యం యొక్క విరుపు లేదంటే వాక్యం యొక్క ప్రత్యక్షత మనకి అవసరమైనది. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు తిరిగి లేచాడు అంటానికి గొప్ప ఉదాహరణ లేదా గొప్ప రుజువు ఏమిటి అని చెప్పారంటే క్రీస్తురా, మనము ఎప్పుడైతే పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు వచ్చినప్పుడు మన జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. అప్పటి వరకు తాగుబోతులుగా ఉన్న మనం, అప్పటి వరకు తిరుగుబోతులుగా ఉన్న మనం, అప్పటి వరకు అబద్ధాలు ఆడేవారుగా ఉన్న మనం, అప్పటి వరకు ఈ లోకంలో ఆ లోకమైనటువంటి బురదలో పొల్లి తిరుగుతున్నటువంటి మనం ఒక్కసారిగా సడన్ గా మనలో చేతి కనబడుతుంది. ఆమేన్. ఒక్కసారిగా మనం పరిశుద్ధులుగా మారిపోతాం, మన భాష మారిపోద్ది, మన యొక్క ప్రవర్తన మారిపోద్ది. ఇవన్నీ కూడా ఒక్కసారిగా చేంజ్ అవుతున్నాయంటే దానికి కారణం అదే, యేసుక్రీస్తు ఇప్పటికీ బ్రతికున్నాడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అంటే రుజువు అదే ఉన్నది. మన జీవితాలు మార్పు చెందుతాయి, మన జీవితాలు ఇంకా మారగలుగుతున్నాయి, ఇంకా మన జీవితాలు మార్పు చెందుతున్నాయి, మనం ఇంకా పరిశుద్ధులుగా మారగలుగుతున్నాం అంటే దానికి రుజువు ఏమిటంటే అదే రుజువు యేసుక్రీస్తు తిరిగి లేచి ఉన్నాడని. హల్లెలూయా. అలాగే క్రీస్తు ఆయన లేచి ఉన్నాడంటే రుజువులు ఏంటంటే ఇప్పటికీ ఆ రోజు ఏ విధంగా ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడో ఈ రోజు కూడా ఆయన అదే ఆశ్చర్యకార్యాలు అవే అద్భుతాలు ఇప్పుడు కూడా ఆయన చేయగలుగుతున్నాడు. అంటే దాని అర్థం యేసుక్రీస్తు తిరిగి లేచాడని అర్థం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకు ఒక చిన్న అనుమానం రావచ్చు, నాకు వచ్చింది నా డౌట్. అదేంటంటే యేసుక్రీస్తు లేచాడు బాగానే ఉంది, లేచినప్పుడు మరి ఆయన ఎవరైనా చూసారా? అప్పుడు చూశారు శిష్యులు, మరి ఆయన ఆరోగ్యం వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా చూసారా ఆయన్ని? వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎవరు కూడా చూడలేదే. మరి ఆయన బ్రతుకున్నాడని ఎట్లా చెప్తాం? ఆయన తిరిగి లేచాడని ఎలా చెప్తాం అని అంటే మన జీవితాలు మారుతాయి, మన లోపలికి వచ్చి నివాసం చేస్తాడు ఆయనలాగా మనం జీవిస్తాం. ఓకే, బాగానే ఉంది, అది ఒక రుజువు ఆయన ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు వచ్చి మనలో నివాసం చేస్తే యేసుక్రీస్తు బ్రతికున్నట్టే అని చెబుతున్నాం, అంతే కదా? ఆయన ఫిజికల్గా అంటే భౌతికంగా ఆయన మనకు కనపడకపోయినా ఆయన ఆత్మ మనలో నివాసం ఉంటే ఆయన బ్రతికినట్టే. ఆమె మరి వేరే వ్యక్తి ఎవరైనా సరే వచ్చి మన శరీరంలో నివాసం చేస్తే అప్పుడు ఆయన కూడా బ్రతికినట్టేనా అన్న ప్రశ్న వచ్చింది నాకు. ఆ ప్రశ్న అర్థం చేసుకుంటే, ఒక మనిషి తిరిగి లేస్తే, చనిపోయి తిరిగి లేస్తే అతని ఆత్మ వచ్చి మన లోపలికి వచ్చి నివాసం చేసింది అనుకో, ఇప్పుడు మనం ఎవరిలా ప్రవర్తిస్తాం? ఆ మనిషిలాగే ప్రవర్తిస్తాం. అది రుజువు అని బైబిల్ చెప్తుంది. దేనికి రుజువు అంటే ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు, ఆ వ్యక్తి తిరిగి లేచాడు అనడానికి అది రుజువు అని చెప్తుంది. నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే అనేక మంది చనిపోయారు కదా, యేసు ఒక్కళ్ళు చనిపోలా. ఇప్పటివరకు పుట్టిన వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉన్నారు. సో చనిపోతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైనా, చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఒక మనిషిలోకి వచ్చి నివాసం ఉండటం జరిగిందా? అలా జరిగితే వాళ్ళు కూడా బ్రతికినట్టే కదా. అలాంటప్పుడు ఒకవేళ అలా జరిగితే ఒక వ్యక్తి, మామూలు వ్యక్తులు ఎవరైనా వచ్చి మన శరీరంలో నివాసం చేసి వాళ్ళలాగా మనం జీవించడానికి ఒక ఆస్కారం ఉన్నట్లయితే, జరిగినట్లయితే ఇప్పుడు వాళ్ళు కూడా బ్రతికినట్టే కదా, వాళ్ళు కూడా తిరిగి లేచినట్టే కదా. మరి అలాంటప్పుడు యేసు ఒక్కడే తిరిగి లేచాడు మనం ఎట్లా చెప్తాం అని అంటే మిగిలిన ఎవరూ కూడా ఒక మనిషిలోకి రావడం అనేది జరగకూడదు. ఆమె అర్థమవుతుందా? యేసు ఒక్కడే ఒక మనిషిలోకి వచ్చి నివాసం ఉండటం అనేది జరగాలి, జరుగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు వేరే మనుషులు, చనిపోయిన మనుషులు మన శరీరంలోకి వచ్చి నివాసం చేయటం కూడా జరిగితే ఇంకా అప్పుడు యేసుప్రభు మరణం పెద్ద, యేసుప్రభు యొక్క తిరిగి రావడం అనేది పెద్ద విషయం కాదు. యేసుప్రభు ఒక్కడే లేచాడు అనేది చెప్పలేము మనం, వాళ్ళు కూడా లేచామంటాం.
ఆమె. నా ప్రశ్న ఏంటంటే, ఎవరైనా అలాగా ఉన్నారా? ఏ మనిషి అయినా సరే చనిపోయినోడు వచ్చి ఒకళ్ళ శరీరంలో నివాసం ఉండి ఈ బ్రతుకున్న వ్యక్తి ఆ మనిషిలాగా జీవించడం ఎక్కడైనా జరిగిందా? ఆమె. అలా ఎక్కడా జరగలేదు, అలా ఎక్కడా జరగదు. ఆమె. అంటే స్టోరీస్ వల్ల మీరు అనుకోవచ్చు, మరి దెయ్యం పట్టిన వాళ్ళ సంగతి ఏంది? ఆమె. దెయ్యం పట్టిన వాళ్ళ సంగతి ఏంటంటే, దెయ్యం పట్టిన వాళ్ళు వాళ్ళ లోపలికి వచ్చేది ఆత్మలు కాదు. వచ్చి చెబుతుంది, నేను ఫలానా శారమ్మని అని చెప్తుంది. ఆమె. కానీ నిజానికి వచ్చింది శారమ్మ గారు. శారమ్మ ఎక్కడో విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె దేవుడి సన్నిధిలో లేదంటే పాతాళంలో ఉంటున్నారు. కానీ వచ్చింది ఏంటంటే దురాత్మ. దురాత్మ వాళ్ళ పేరు మీద వచ్చి మాట్లాడుతుంది. అంతేగాని వాళ్ళు నిజంగా రావడం అనేది జరగదు. అలా కనుక జరిగితే యేసు ప్రభువు కూడా లేచినట్టుగా వాడు లేచినట్టే లెక్క. అర్థమవుతుందా? సో ఈ రోజుతో మనకి దెయ్యం పట్టడం అనేది ఒక క్లారిటీ రావాలి. సో చనిపోయిన మనుషులు ఎవరు కూడా మరలా భూమి మీదకి వచ్చి ఒక మనిషిలో ప్రవేశించడం అనేది జరగదు. అలా జరిగితే యేసు మరణానికి వాల్యూ లేదు, యేసు తిరిగి రావడానికి వాల్యూ లేదు. అలా జరిగేది కేవలం యేసు ప్రభువు మాత్రమే చేయగలడు. యేసు ప్రభువు మాత్రమే వచ్చి వేరే శరీరాల్లో లేదంటే మనలో వచ్చి ఆయన నివాసము చేయగలడు. మామూలు మనుషులు ఆ విధంగా నివాసము ఉండలేదు, ఎందుకంటే వాళ్ళు బతకలేదు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సో దెయ్యాలు పట్టడం అనేది అది ఇక్కడ ఉన్నటువంటి దురాత్మల విధంగా పేరు చెప్పుకుంటే తప్ప వాళ్ళకి ఆ విధంగా ఉండదు. సరే, ఇంకో మాట ప్రవక్త ఏమన్నాడంటే, మైకేల్ జాక్సన్ ఆత్మ కనుక నీ లోపలికి వస్తే మైకేల్ జాక్సన్ వేసేట్టుగా నువ్వు డాన్స్ చేస్తావు అన్నాడు. హల్లెలూయా. అలాగే ఒక మంచి చిత్రకారుడు డావిన్సీ లాంటి వాడు నీ లోపలికి, వాడు చనిపోయి ఉన్నాడు, వాడు నీ లోపలికి వస్తే నువ్వు కూడా అట్లాగే చిత్రాలు గీస్తావు. ఆమేన్. అలాగే ఒక శిల్పకారుడు కనుక చనిపోయి వాడు నీ లోపలికి వస్తే నువ్వు కూడా శిల్పాలు చెక్కుతావు అట్లాగే. మరి అట్లాంటి సంఘటనలు ఎక్కడైనా జరుగుతున్నాయా? దెయ్యం పట్టిన దగ్గర దెయ్యం పట్టినట్టు ఊగుతాడు తప్ప ఏంది వాళ్ళలాగా పాటలు పాడటం కానీ వాళ్ళకున్న టాలెంట్లు ఏవి కూడా వీళ్ళకి ఉండవు. వాళ్ళ లక్షణాలు ఏవి కూడా వీళ్ళలో దెయ్యం పట్టిన వాళ్ళు కనపడవు. దానికి కారణం ఏంటంటే చనిపోయిన వ్యక్తులు తిరిగి రావడం అనేది ఉండదు. అది కేవలం యేసు మాత్రమే చేయగలడు, ఎందుకంటే ఆయన మాత్రమే తిరిగి లేచాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, మన ప్రభువు ఖచ్చితంగా తిరిగి లేచాడు అంటే రుజువు ఏంటంటే ఆయన మన లోపల నివాసం చేస్తున్నాడు, ఆయనలాగా మనం జీవించేలా చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అది ఒక రుజువు యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని చెప్పడానికి. ఆమేన్. అలాగే యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆయన అనేక మందిని ఆకర్షిస్తా ఉన్నాడు, తన ఎద్దకు ఆయన తీసుకుంటా ఉన్నాడు. ఆ విధంగా ఆకర్షించి అనేక మందిని ఆయన రక్షిస్తా ఉన్నాడు, రక్షిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, చివరికి మన శరీరాన్ని ఆయన మార్పు చెందిస్తానని చెప్పాడు. చనిపోయినా సరే, నీ శరీరం పాతిపెట్టబడినా సరే, కుళ్ళిపోయినా సరే, భూమిలో కలిసిపోయినా సరే, ఒకనొక దినాన అవి తిరిగి లేపబడతాయి, అవి మార్పు చెందుతాయి, అవి మహిమ శరీరంగా మార్చబడతాయి, నీవు కూడా తిరిగి లేస్తావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, అలాగే మనల్ని కూడా లేపుతానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం అంటే, నీవు చనిపోయినా సరే మరలా లేవడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకవేళ చనిపోకుండా భూమి మీద అలాగే యేసుక్రీస్తు వచ్చి మనం ఉన్నామా, మన శరీరాలు రకమాటలు మార్పు చెంది మన మట్టి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి ఎత్తబట్ట కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ శరీరము ఇది మట్టి శరీరము, ఇది రోగాలకు లోనైనటువంటి శరీరము, ఇది చనిపోయేటువంటి శరీరము, ఇది కుళ్ళిపోయేటువంటి శరీరము, ఇది రోగాలతో నిండుకున్నటువంటి శరీరము. ఈ శరీరం నుంచి బయటపడాలన్నదే మన యొక్క ఆశయం ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం, అందుకోసం మనం యేసుక్రీస్తుని నమ్ముతూ ఉన్నాం, అందుకోసం ఆయన మనం ఆశ్రయించాం. కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు తిరిగి లేచి ఏ విధంగా ఆయన మహిమ శరీరాన్ని పొందుకున్నాడో ఆ విధంగా మనం కూడా ఒకానొక ఈ రోజు లేదో ఒక రోజు మనం కూడా మహిమ శరీరాన్ని పొందుకోబోతా ఉన్నాము. హల్లెలూయా.
మన యొక్క ఆశ, మన యొక్క ఉద్దేశము అదే ఉన్నది. ఆమేన్. అలాగే యేసుక్రీస్తు ప్రభువు లేచాడు. లేచిన తర్వాత ఇప్పుడు తన శిష్యుల్ని ఆయన కలుసుకున్నాడు. శిష్యులు కలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే, అప్పటి వరకు కూడా మరణం అంటే భయంతో ఉన్నవాళ్ళు, అప్పటి వరకు యేసుక్రీస్తు చనిపోయేసరికి ఇక మనం ఎంత చేసినా సరే మరణం వరకైనా మనం చేసేది, మరణం తర్వాత మనం ఏమీ చేయలేము అని నిరాశమైనటువంటి ఆ శిష్యులకి యేసుక్రీస్తు వెళ్ళి తనను తాను కనుపరుచుకున్నాడు. ఆయన ఎప్పుడైతే తనను తాను కనుపరుచుకున్నాడు అనక వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూశారో, పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు వాళ్ళు ఎప్పుడైతే చూశారో, శిష్యుల్లో ఒక కొత్త ఆశ బయలుదేరింది, శిష్యుల్లో ఒక కొత్త ఉత్తేజం బయలుదేరింది. అదేమిటంటే చనిపోయినా సరే మనం తిరిగి బ్రతుకుతాము. హల్లెలూయా. సో చనిపోయినా సరే మనకి పర్వాలేదు, మనము క్రీస్తు కోసం చనిపోయినా సరే మనకి నష్టము లేదు. ఎందుకంటే మన ప్రభువు తిరిగి లేచాడు కాబట్టి మనల్ని కూడా ఆయన లేపుతాడు అన్నటువంటి నమ్మకము, ధైర్యము, విశ్వాసం వాళ్ళకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, ఇప్పుడు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. ఎందుకు ఆయన శిష్యులు కలుసుకోవాలనుకున్నాడు? ఆయన తిరిగి లేచిన తర్వాత ఎందుకు శిష్యులను కలుసుకోవాలనుకున్నాడు అంటే, ఇదిగో వాళ్ళని రగిలించడం కోసము, వాళ్ళలో ఆ విశ్వాసాన్ని రేకెత్తించడం కోసము, వాళ్ళలో చనిపోయినా సరే మరణం అన్నటువంటి భయాన్ని వాళ్ళ వచ్చి తీసివేయడం కోసము, తనను తాను కనుపరుచుకోవడానికి, తనను తాను తిరిగి లేచినవాడిగా వాళ్ళకు చూపించుకోవడం కోసం యేసుక్రీస్తు వాళ్ళని కలుసుకోవడం జరిగింది. కాబట్టి క్రైస్తవులు ఈరోజు క్రైస్తవులు ఎవరు కూడా మరణానికి భయపడరు. మన రోజు ఒక మాస్టర్ గారు చెప్తున్నాడు, క్రైస్తవ్యాన్ని మీరు అణగదొక్కాలి అంటే చంపితే మీరు అణగదొక్కలేరు, హింసిస్తే అణగదొక్కలేరు, పైగా మీరు ఎంత తొక్కితే, మీరు ఎంత చంపితే అంత పైకి లేస్తుంది, మీరు ఎంత అణగదొక్కితే అంత పైకి లేస్తుంది. అది సాక్ష్యం, ఆల్రెడీ హిస్టరీ, ఆమె చరిత్ర సాక్ష్యం ఇస్తా ఉంది దానికి. శిష్యులందరినీ కూడా ఒక్క యోహాను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా సహజ మరణం పొందలేదు. వాళ్ళందరూ కూడా చంపబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, కొంతమంది కాల్చబడ్డారు. ఆమేన్. సో అయినా సరే ప్రపంచం అంతా కూడా అంటాడు, యేసు ప్రభు తన జీవితంలో, తన 33.5 సంవత్సరాల వయస్సు జీవితంలో ఏ రోజు కూడా 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేయలేదంట ఆయన. ఆమేన్. అంటే యేసుక్రీస్తు తన దేశం దాటి బయటికి వెళ్ళలేదు. దేశం కాదు, ఆ ప్రాంతంలో కొంత ప్రాంతాన్ని ఆయన చూడాల. ఇస్రాయేల్ దేశమే చిన్నది, మన ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది, దానిలోనే కొన్ని భాగాలు ఆయన చూడలేదంట, వెళ్ళలేదంట అక్కడికి. సో అటువంటి యేసుక్రీస్తు ప్రకటించినటువంటి సువార్త ఆమె శిష్యుల్ని చంపినా కూడా, వాళ్ళ శిష్యులు చంపినా కూడా సువార్త ఎక్కడ ఆగలేదు. ప్రపంచ నలుమూలకి కూడా ఈరోజు యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడింది, యేసుక్రీస్తు యొక్క సువార్త వ్యాపించింది. దానికి కారణం ఏంటంటే క్రీస్తురా, వాడు ఎంత హింసిస్తే అంత ఎక్కువగా రేగింది అది. కాబట్టి మరణము అంటే క్రైస్తవులకు భయం లేదు. మరణం ఎదురొచ్చినప్పుడు, మరణం వచ్చేందుకు భయపడతారు కానీ మరణం ఒకసారి ఎదురొచ్చిందా క్రైస్తవులు ఇప్పుడు భయపడరు. ఆమేన్. కాబట్టి క్రీస్తురా, మరణంతో, హింసతోటి క్రైస్తవ్య వ్యాప్తిని లేదంటే క్రీస్తు యొక్క సువార్త ప్రకటనని ఎవరు అడ్డుకోలేరు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఆ శిష్యులకి తన యొక్క పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన ఎందుకు చూపించుకున్నాడు అంటే, వాళ్ళలో ధైర్యం నింపడానికి, వాళ్ళలో ఆ విశ్వాసాన్ని పెంపొందించడం కోసము తన ఆయన కనపరుచుకున్నాడు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా మరణానికి భయపడకుండా వాళ్ళు సువార్త ప్రకటించి ఆ విధంగా ప్రపంచం అంతటి కూడా వాళ్ళు సువార్తని ప్రకటించారు. ఆమేన్. అలాగే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, యేసుక్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి ఆ విషయాన్ని మనం నమ్ముతున్నప్పుడు మనకేం వస్తుందంటే సమాధానం వస్తుంది. మన హృదయంలో సమాధానం, మన హృదయంలో శాంతి, మన హృదయంలో ఆనందం ఉంటుంది. ఎందుకంటే నా ప్రభువు నాలో నివసిస్తూ ఉన్నాడు, నా ప్రభువు నాతో ఉన్నాడు, నా ప్రభువు చనిపోలేదు, నా ప్రభువు సజీవుడిగా ఉన్నాడు అన్నటువంటి మాట
ఆ విశ్వాసం, ఆ విషయము మనల్ని ఎల్లప్పుడూ కూడా శాంతికరంగా ఉంచుతుంది, మనల్ని ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉంచుతుంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని కనుక నువ్వు నమ్మితే నీకు నాకు ఏమొస్తుందంటే యేసుక్రీస్తు యొక్క శాంతి మనకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. మన హృదయాల్లో తెలియని ఒక సంతోషము, తెలియని ఒక ఆనందం మనకు వస్తుంది. కాబట్టి క్రీస్తు సోదరా, యేసు ప్రభు వెళ్ళి నా శిష్యులతో చెప్పండి అని చెప్పాడు. అదే మాట ఇప్పుడు నీతోను నాతోను కూడా ఆయన చెప్తా ఉన్నాడు. కేవలం ఆ శిష్యులకు మాత్రమే కదా చెప్పింది ఆయన, వెళ్ళి ఆ శిష్యులతో చెప్పండి అని. ఈరోజు నీకు నాకు కూడా చెప్తున్నాడు ఆయన. ఏమనంటే, ఇదిగో నేను బ్రతికి ఉన్నాను, నేను యుగములకు సజీవుడిగా ఉన్నాను, నేను మరణమైత్రిగా నేను యుగములకు సజీవుడిగా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మీరు భయపడొద్దు, నేను మీతోను మీలోను యుగాంతం వరకు ఉంటున్నాను, చివరి వరకు నేను మీతో ఉన్నాను. ఆమేన్. కాబట్టి తల్లి విడిచిన తండ్రి విడిచిన ఆయన నిన్ను విడువను 80 అని చెప్పిన దేవుడు ఆయన. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. మనకి శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు. ఆమేన్. సో మన సొంత వారి వల్లే శ్రమలు రావచ్చు, మన ఇంట్లో వాళ్ళ వల్ల మన శ్రమలు శోధనలు రావచ్చు. కానీ దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు, మన లోపల నివాసం చేస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ శిష్యులకు ఆయన చెప్పినట్టుగా ఈరోజు మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, నేను మీతో ఉన్నాను, భయపడొద్దు, దిగులు పడొద్దు అని యేసుక్రీస్తు మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం నాయనా. మానవుడు మరణానికి భయపడతాడని చెప్పారు తండ్రి. దేశంలో చేసిన గొప్పవాళ్ళు ఆ తండ్రి చేయించినప్పటికీ కూడా మరణం కట్టించినప్పుడు భయపడిపోయారు ప్రభావ. వాళ్ళు శ్రమ బట్టి ఆ మరణం వచ్చినప్పుడు ఆయన వాళ్ళు గర్భిణి చెందారు ప్రభావ. ఇదిగో నా తండ్రి, ఓ ప్రభావ, ఆయన మరణాన్ని జయించిన గొప్ప దేవాలయం స్తోత్రము నాయనా, స్తోత్రము తండ్రి. ఇదిగో ఆయన తిరిగి లేచి హల్లెలూయా. నా శిష్యులకు తెలియజేయండి, కలుసుకోబోతున్నానని నా ప్రభువా చెప్పిన దేవాలయం స్తోత్రం చేస్తున్నాను. మరణాన్ని జయించిన దేవుడు, జయించిన ప్రభువా, చనిపోయినా కూడా తిరిగి నువ్వు బ్రతుకుతావని నా తండ్రి శిష్యులకు నువ్వు తెలియజేసావు ప్రభువా. వాళ్ళ శ్వాసాన్ని వదిలేసావు ప్రభువా. ఓ తండ్రి, తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు చేశావు నా తండ్రి. వాళ్ళు చూస్తుండగా మృతులు తిరిగి లేపిన దేవుడు అటువంటి నీవు నా ప్రభువా. ఓ తండ్రి, బొమ్మ సైనికులు నా పట్టుబడి ఎన్నో హింసలు, ఎన్నో అవమానాలు నేను వాళ్ళు హింసిస్తున్నప్పుడు ప్రభువా, శిష్యులు నా తండ్రి విశ్వాసాన్ని కోల్పోయారు ప్రభువా. ఎన్నో కార్యాలు చేసిన సరిపోయిన సరిపోయిన ఒక మాట కలిగితే సరిపోయిన సమాధానం తీసుకొచ్చాడని మాట్లాడే ప్రభువా. అటువంటి కార్యాలు చేసిన వారు నా తండ్రి రోమా సైనికులు పట్టుకొని హింసించిన తండ్రి, ధ్యానం చేసిన తండ్రి, ఆ కళ్ళకి గంటలు కట్టి నా తండ్రి, ఓ గంటలతో పెట్టినప్పుడు నువ్వు హృదయాన్ని ఎవరు పెట్టారో చెప్పు స్వభావాన్ని ఆయన. ఓ తండ్రి, వాళ్ళు వ్యక్తాలు చేసినప్పుడు ప్రభావ శిష్యులు అనుకున్నారు, ఈ గొప్ప కార్యాలు చేసిన ఏనా ఒక మాట మాట్లాడలేదంటే ఏమిటని అని వాడు ఎక్కువ ఆయన శ్వాసం కోల్పోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు ప్రభా. నా తండ్రి, ఓ ప్రభా, చనిపోయి తిరిగి లేచి వాడి బతుకెళ్ళి ప్రభా, జీవిస్తున్నానని చెప్పారు. ఓ నాయన శ్వాసంతో చనిపోయిన ఓ దేవానికి స్తోత్రం చేస్తున్నాను. పునరుత్థానం శివము నేనే. ఆయన శ్వాసంతో చనిపోయిన బ్రతుకును ఎవరికి ఆయన శ్వాసంతో ఎవరికి సరిపోతుంది.
నాయన. అటువంటి విశ్వాసం ఇచ్చాడు. స్తోత్రం నాయన. నేను నీతో ఉన్నాను. ఓ ఈ పరాత్పరుడు నీతోనే ఉన్నాడు చెప్పిన దేవుడు ప్రభువా. నేను ఎవరు దేవుడు ప్రభువా. ఓ ప్రభువా నీకే స్తోత్రం మా స్తోత్రం నాయన. ఓ జగన్మోహనమైన పరిశుద్ధుడు చెప్పారు ప్రభువా. మన సాక్షించారు తండ్రి. మరణం అంటే ఇది నా యొక్క అభిషేకం సాక్షించారు ప్రభువా. అవును నాయన. ఓ మరణం అంటే ఓ దేవుడు ఓ సమూహం యేసుని చెప్పారు ప్రభువా. అవును నాయన. ఓ తండ్రి మరణం అంటే ఓ దేవుడు ఎప్పుడు కప్పు చేస్తాడా ఎప్పుడు జీవాన్ని అభినందనని వాళ్ళు ఎదురు చూశారు ప్రభువా. ఆమేన్. ఓ దేవుని స్తోత్రం చేస్తున్నాం. స్తోత్రం నాయన. ఇదిగో మా ప్రవక్తగా ఉన్నాడు ప్రభువా. మనం ఎదురు వచ్చినప్పుడు నేను ధైర్యంతో చెప్పారు ప్రభువా. నేను ధైర్యాన్ని ఎదుర్కొంటాను చెప్పారు ప్రభువా. స్తోత్రం. అలాంటి పరమేశ్వరుని ఇలాంటి క్రైస్తవులను ఇచ్చిన దేవుడు ప్రభువా. అవును ప్రభువా. నీకే ప్రకటించబడును కాదు నా తండ్రి. ప్రభువా, ఓ ఆయన నీ యొక్క మాకు శ్వాసంతో ఇచ్చారు ప్రభువా. నువ్వేదైతే చనిపోయి తిరిగి లేచావో, మేము కూడా ఆయన చనిపోయాము. ఓ తండ్రి, నువ్వు శ్రమించినప్పుడు నా తండ్రి ప్రజలు లోకంలో పాల్గొనినా, తిరిగి లేస్తావని నమ్ముతున్నాను ప్రభువా. ఆమేన్. ఓ అవును తండ్రి, ప్రభువా. గొప్ప విశ్వాసము మాకు ఇచ్చావు ప్రభువా. అవును నాయన. స్తోత్రం నా తండ్రి. ఈ రోజుల్లో వేసే భాగ్యం మాకు దయచేయు. అవునయ్యా. నీ విశ్వాసం నుంచి నీ కొరకు జీవించే జీవితం మాకు దయచేయు ప్రభువా. ప్రభువా, నీ స్తోత్రము, స్తోత్రము. గొప్ప వర్తమానం నీ దాసుల నుంచి ప్రభువా మాకు స్తోత్రం. నీకే కృతజ్ఞత స్తోత్రం చేస్తున్నాము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పునరుద్ధరణుడైన యేసయ్యా, పునరుద్ధరణుడైన యేసయ్యా, మరణము వెలిగి బ్రతికించే యేసు, మరణము వెలిగి బ్రతికించే యేసు, జీవం కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీ ఘననామమునకు స్తోత్రం ప్రభువా. అయ్యా, వెళ్ళి నా శిష్యులతో చెప్పుడి అనే వర్తమానం ద్వారా మాతో మాట్లాడావు. ఆయన ఆ రోజు మీ యొక్క మరణంతో నిరాశ నిస్పృహలో నాయన ప్రభా కూరుకుపోయినటువంటి మీ శిష్యులకు అయా విశ్వాసం కలిగించడానికి,
అయా వారిని ధైర్యపరచడానికి ప్రభువా పునరుద్ధానుడిగా నీవు వారిని కల్పించుకున్నావు ప్రభువా. అయా పునరుద్ధానుడిగా అయా నిన్ను నువ్వు వారికి నాయన అగపరుచుకున్నావు ప్రభువా. కనుకనే వారు ధైర్యం తెచ్చుకున్నారు తండ్రి. కనుకనే నాయన మరణానికి సైతం వారు భయపడకుండా ఆ రోజు ప్రభువా సువార్తను ప్రకటించగలిగారు ప్రభువా. అనేక మంది ప్రభువా అయా నా తండ్రి మరణాన్ని ఆలింగనం చేసుకున్నారు తండ్రి. దానికి కారణము మీరిచ్చిన ధైర్యం ప్రభువా. అయా నీవు పునరుద్ధానుడివై ఇదిగో మీరు కూడా పునరుద్ధానం చెందుతారని అయా వారికి చేసినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి వారు నమ్మి విశ్వసించి ప్రభువా వారు మరణం అంటే భయం లేకుండా జీవించారు ప్రభువా. ఆ మరణాన్ని జయించి ఉన్నారు తండ్రి. ఆ విధంగానే ఇదిగో నా ప్రభువా మేము కూడా మరణం అంటే భయపడకుండా అయా తండ్రి మరణాన్ని జయించాలి అని అంటే పునరుద్ధానుడైనటువంటి నిన్ను నమ్మవలసి ఉన్నది ప్రభువా. అయా నీ యొక్క పునరుద్ధానాన్ని మేము నమ్మవలసి ఉన్నది ప్రభువా. అయా నీ యొక్క పునరుద్ధానానికి మేము సాక్షులుగా ఉండవలసిన అవసరం ఉన్నది ప్రభువా. ఇదిగో నాయన మా హృదయాల్లో మీరు నివాసం ఉండండి నాయన. మా హృదయాల్లోకి రండి నా ప్రభువా. అయా మమ్మల్ని మీలాగా మార్చమని ప్రార్థిస్తున్నాను. తద్వారా మా హృదయానికి అయా ఇదిగో నేను బ్రతికే ఉన్నాను, నేను సజీవుడిగా ఉన్నాను అని అయా మా హృదయాలకి మీరు సాక్ష్యం అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఎవరో చెబితే అయా మీరు బ్రతికున్నారని నమ్మటం కాదు ప్రభువా. అయా మా అంతటా మేము రుచి చూచి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభువా. కనుక మా హృదయాల్లోకి రండి నాయన, మా హృదయాల్లో నివాసం ఉండండి ప్రభువా. తద్వారా మాకు అలాగే ఈ లోకానికి మీ యొక్క పునరుద్ధానాన్ని చాటి చెప్పమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈరోజు మీరు బ్రతికి ఉన్నారు, మీరు తిరిగి లేచి ఉన్నారు, మరణాన్ని జయించి ఉన్నారు అనడానికి అయా అతని గొప్ప రుజువు ఏమిటనంటే అయా మా హృదయాల్లో మీరు జీవించటమే ప్రభువా. అయా నాయన మీ వల్ల మేము జీవించటమే ప్రభువా. కనుక మా హృదయాల్లోకి రండి నాయన. అయా మమ్మల్ని క్రీస్తులే మార్చండి నాయన. క్రీస్తు కలిగిన మనస్సును మాకు దయచేయండి ప్రభువా. తద్వారా ఈ పునరుద్ధానానికి సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. ఇదిగో నాయన మీ యొక్క శక్తితో నింపండి ప్రభువా. మీ యొక్క ఆత్మతో నింపండి ప్రభువా. అయ్యా మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా తండ్రి అయా ఈ లోకంలో అనేక మంది అయా మరణం గురించి తెలియక ప్రభువా అయా నా తండ్రి దేవుణ్ణి ఎగతాళి చేశారు ప్రభువా. అయా నా తండ్రి దేవుణ్ణి హేళన చేశారు ప్రభువా. కానీ మరణము వారి ముందు నిలబడినప్పుడు అయా వారు వణికిపోయారు ప్రభువా. అయా నా తండ్రి వారు నీరు గారిపోయారు ప్రభువా. కానీ మేమైతే అలాగ ఉండక నా తండ్రి మరణమాన్ని ముళ్ళెక్కడా, సమాధిని విజయం ఎక్కడా అని ప్రభువా మేము చెప్పగలిగే విధంగా నా తండ్రి అయ్యా మా హృదయాలకు రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో నా తండ్రి ప్రభువా మీ యొక్క ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీ కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నాయన చేరి వచ్చిన ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. విన వాక్యం ప్రకారముగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. అయ్యా వారి హృదయాలకు నాయన ఈ వాక్యం అర్థమవునట్లుగా అయా ప్రత్యక్షతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ వాక్యమును నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంఘమును నాయన మీరు దీవించండి నాయన. సంఘంలో ప్రభువా ఎవరైతే నాయన రక్షణ లేకుండా ఉన్నారో ప్రభువా కుటుంబాల్లో అయా వారికి రక్షణ అయా మారు మనసు లేకుండా ఉన్నారో ప్రభువా వారికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా అయా తన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా వారిని ముట్టండి, వారికి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి ప్రభువా. అలాగే నా తండ్రి ఇదిగో నాయన వెనకబడి అయా నా తండ్రి ఎవరైతే లోకంలో నా తండ్రి తిరుగుతూ ఉన్నారో ప్రభువా వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వారిని మరలా మీ మందులోకి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభువా. ఈ సమయంలో నాయన చేరి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ చేతులు సమర్పించుకుంటూ మీ కృప తోడుగా ఉంచమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. పూట ముగించబడింది. అందరికీ వందనాలు. మరి ఈరోజు కుమారుడు చిర్రి పుట్టినరోజు. ఈరోజు మరి 6 సంవత్సరాలు మరి పూర్తి చేసుకుని 7